సుందరి మాట వినవే ఓ సుందరి ఓహో సుందరి రూటు మార్చవే నా జంగిరి మార్చవే ఓ జానకి చోటీ జిందగీ సరా స్పీడు పెంచవే నీ బండికి కళ్ళ కింద కాటు గట్టి సైడు పిన్ను హేరు తోటి ఎన్ని రోజులే ఓ తింగరి పాత నడు పక్కనెట్టి కొత్త గల్ఫ్ సెంటు కొట్టి మార్చవే ఇక నీ లైబ్రరీ ఓహో సుందరి ఓహో సుందరి Niza kaza niza pani ma ba gama 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 ba ba ni ba ba ni sa gama gama ba ba ni ba ni sa సూర్యుడే నిద్ర లేవడే నీకు దేనికంత తొందరే పూజలే పూల ముగ్గులే అసలు నీకు నేర్పినోడు ఎవడే కుంకుడుకాయ కుంకమెందుకే తస్సదీయ కోవమిచ్చుకెళ్ళి చూడవే నువ్వు మిషనులాగా బ్రతికి వేస్తులే దానికన్నా మిషనరీలో పోయి చేరవే చూడే జానకి నాకు కన్ను కొట్టవే ఒక్కసారి స్కూటీ జానకి తప్పవే నన్ను కోరి జానకి 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 ఆల్ రైట్, మరి మోసగాళ్లకు మోసగాడు ఆడియోలోని మొదటి పాట ఓహో జానకి ఈ పాటను రాసిన లిరిసిస్ట్ శ్రీమణి గారు మనతో ఉన్నారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మోసగాళ్ళకి మోసగాడు సినిమాలో 3 పాటలు రాశాను. అండ్ బోస్ గారితో నాకు పరిచయం యాక్చువల్గా డీకే బోస్ అప్పుడు జరిగింది. అందులో మౌలా మౌలా సాంగ్ రాసేటప్పుడు ఆయన మంచి సిచ్యువేషన్స్ మంచి కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పిక్చరేషన్ కూడా ఎలా తీస్తున్నారో చెప్పి చేయించుకుంటారన్నమాట వర్క్ అంతా. సుందరి సాంగ్ అండ్ ఫస్ట్ సాంగ్, ఇంకా షాలో షాలో సాంగ్, హలో హలో సాంగ్. సో ఈ 3 సాంగ్స్ మణికంఠ కుమార్ కాద్రి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఈ పాటతో అండ్ సుధీర్ గారికి నేను వర్క్ చేయడం అంటే నాకు బాగా మంచి, ఈ మధ్యకాలంలో మేము బాగా మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తుంటాం. ఆయన వెర్స్టైల్ పెర్ఫార్మెన్సెస్ కానీ అవి కానీ చాలా మంచి సినిమాలు తీస్తున్నారు ఆయన. సో ఆయన సినిమాకి నేను వర్క్ చేయడం, అలా పాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ చక్రి గారికి అండ్ బోస్ గారికి అండ్ ఎంటైర్ టీం అందరికీ కూడా నా శుభాకాంక్షలు మరియు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. And Skywind Mobiles presents audio launch of Mosgalak Mosgadu, powered by teatimenews.com, co-sponsored by First One International Courier, Snigdha Infra Developers, Kala Mandir, Southern Travels, Yes Mart, Ashoka Hotels, and media partners Gemini Music, NTV, TV9, and Aditya Music YouTube, and Vanita TV. Web partners teatimenews.com, and Mosgalak Mosgadu audio launch is colorfully organized by Yuva Media and Entertainments in collaboration with U Media. And Mosgalak Mosgadu సినిమా పాటల్ని మణికంఠ్ కద్రి గారు అందించారు. మొదటి పాట మనం ఆల్రెడీ విన్నాం, దానికి సంబంధించి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాం. ఇప్పుడు సెకండ్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ఐడ్ లైక్ టు రిక్వెస్ట్. ఓ యా, బిఫోర్
రెండవ పాట లాంచ్ చేసే ముందు అంటే నేను ఒక్కదాన్నే ఇలా ఉంటే బాగాలేదు అంటున్నారు, కో హోస్టింగ్ చేస్తే బాగుంటుందని ఎవరు 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 అని బాగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ప్రవీణ్ గారు సెలెక్ట్ అయ్యారు. ఏరి మిస్టర్ ప్రవీణ్, మిస్టర్ ప్రవీణ్, అంతర్వేది ప్రవీణ్, చిన్ని కృష్ణ శిష్యులు, చిన్ని శిష్యులు ప్రవీణ్, మైక్తో రండి సార్. మైక్తో వచ్చాను, చెప్పండి. వెల్కమ్. అంటే మీరు కూడా యాంకరింగ్ చేయాలని ముందే అనుకున్నాం, మీకు ఇలా గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేసుకున్నారా? Thank you. స్వయంగానే Happy New వచ్చి హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడు చెప్పలేదు కదా హ్యాపీ మీకు. మోసగాళ్ళకి మోసగాడు ఇప్పుడు. అంతేగా, అది కాదు. ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? ఆహా, నేను ఒకటి అడగాలి మిమ్మల్ని. మీరు మీ లైఫ్లో ఎప్పటివరకు చేసిన చిలిపి మోసం ఏంటి? చాలా ఉన్నాయండి, మోసాలు చేస్తే ఇక్కడ దాకా వచ్చింది. ఫస్ట్ మోసం ఏంటి చెప్పొచ్చుగా, మాతో మేము అలా పైకి వస్తాం. జాంకాయలు దొబ్బేటిన దగ్గర నుంచి, కోళ్ళు దొబ్బేటిన దగ్గర నుంచి అన్ని మోసాలే. ఏంటి జాంకాయలు దొబ్బేస్తే సినిమాలు చేయొచ్చా? సినిమాకి దానికి కాదు, చిన్నప్పుడు ఫస్ట్ చేసిన మోసం అయితే జాంకాయ. ఓకే ఓకే, సూపర్. సో ఇలాంటి బోల్డెన్ విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఎవరిని పిలుద్దాం? పటాస్ పేల్చారు కదా రీసెంట్గా డైరెక్టర్ అనిల్ గారు. పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా అలాగే సినిమాలతో అందరి గుండె జారి గల్లంతైపోతుంది. అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లిపూడి మంగపతి పల్లంరాజు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పల్లన్ రాజు గారు, వెల్కమ్ సార్. వెల్కమ్ అనిల్ గారు. సో The second song is going to be launched now. నావాడై ఉంటాడా నమ్మలేని ఓ మనసా, నాతోనే ఉంటున్నా ఏమిటమ్మా ఈ వరస, నన్నే మెచ్చాడని తోడే వచ్చానులే, వద్దు పొమ్మన్న వస్తాడు నేనంటే అలుసా. హలో ఎవ్రీవన్. ఈ ప్రొడ్యూసర్స్ నాకు మంచి ఫ్రెండ్స్. మా చిన్ని కృష్ణ ద్వారా చక్రవర్తి గారికి ఇలాగే ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుధీర్ బాబు గారికి కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను మోసగాళ్ళకి మోసగాడి ద్వారా. అలాగే ఎన్టీఆర్ యూనిట్ డైరెక్టర్ గారికి, అలాగే మ్యూజిక్ కూడా చాలా హాంటింగ్గా ఉంది. తనకి అందరికీ పనిచేసిన అందరికీ ప్రతి ఒక్కరికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ జెంటిల్మెన్. నెక్స్ట్ ఎవరిని నేను పిలుద్దాం? లేకపోతే అసలు ఏం పని చేయలేవు కదా అవును, స్టేజ్ మీద. కష్టం. ప్రవీణ్ మీరంతేనే. ఎందుకలాగా? అంతే, అది అంతేనా? సబ్బు పెట్టికి సబ్బు బిళ్ళకి ఉన్నంత సంబంధం మన ఇద్దరి మధ్యలో. ఏడ్చినట్టుంది. ఫస్ట్ టైం ప్రవీణ్ని నన్ను స్టేజ్ మీద చూస్తున్నట్టున్నారు. ఇలాంటి చెప్తే ఎవరన్నా మోసం అంటే ఇదే, అవును. ఓపెన్ మోసం. అది కాదు, ఇప్పుడు హీరో అంటే ఎలా ఉండాలి? సుధీర్ బాబులో ఉండాలి. అంత ఈజీగా చెప్పాలా? వీ వాంట్ డిస్క్రిప్షన్. అందుకే అడిగాను క్వశ్చన్. ఏదో అలా వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తే నీకు ఫుల్ పాయింట్స్ వస్తాయా? హీరో, ఈ సినిమా హీరో ఎవరు? అలా అందరికీ తెలుసు. అవును, కొత్త విషయం హీరో చెప్పినట్టు అంటే ఎలా చెప్పాను. ఉండాలంటే హీరోయిన్ తో రొమాంటిక్ గా ఉండాలి. ఉన్నాడుగా ఆయన. అలాగే విలన్స్ తో ఇప్పుడు చూసిన పాటలు అలాగే ఉన్నాడు. లేడా? అఫ్ కోర్స్. అలాగే విలన్స్ తో జైగాంటిక్ గా ఉండాలి. అండ్ కండల్లో గుండెల్లో బలంతో ఉండాలి. అది ఎవరు అంటే అప్పుడు పేరు చెప్పాలి. ఎవరు? ఇవన్నీ కలిపితేనే కదా హీరో అంటారు. అదే ఈ సినిమా మోసగాళ్ళకి మోసగాడు సుధీర్ బాబు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. సరే, నాకు కొంచెం పని ఉంది. కాదు కాదు కాదు, ఆ, నన్ను ఇందాక ఏదో అడిగారు కదా, ఏం అడిగారు మీరు? మోసాలు ఏమని? ఆ, మా హీరో ఏమన్నా చేసేది అడగండి. అదే. మోసాలు అంటే హలో ఇల్లు అడగండి. కాపీ క్యాట్. వస్తున్నా. అయ్యో, తిరిగేసారేంటి వెనక్కి? మీ దగ్గరికి. మోసగాళ్ళకి మోసగాడా మీరు? వీ వాంట్ ప్రూఫ్. ఏం మోసం చేశారు చిన్నప్పుడు మీరు చిలిపిగా? నేను చాలా మంచివాడినండి, అందుకే సినిమాలో యాక్ట్ చేస్తున్నాను మోసగాడు లాగా.
చిన్నప్పుడు ఏం మోసం చేశాను? మీరు అసలు మంచి అబ్బాయి కాదని ఎవరన్నా మంచి మోసగాడు మీరు. అది సరే. చిన్నప్పుడు ఏం మోసం చేశారు చెప్పారు. నాకు యాక్చువల్లీ ఏం స్ట్రైక్ అవ్వట్లేదు. అన్నీ చేశారా? అంటే మా అమ్మ ఉంది పక్కన, సో మా అమ్మని అడిగితే బెటర్. అఫ్ కోర్స్ యశోదమ్మ అనమాట. చిలిపి కృష్ణుడు ఏం చేశారు చెప్పాలి మీరే. ఏం చేయడండి, చాలా మంచివాడు. అలా కనిపించే వాళ్ళు ఏదో చేస్తారండి. అలా ఏం లేదు. సో ఈజ్ ఎ నైస్ బాయ్. మీకు చెప్పకుండా ఏమన్నా చేశారేమో. డిసిప్లిన్, మా ఫ్యామిలీ అంటేనే ఒక డిసిప్లిన్. వాట్ ఐ సే. ఓకే, ఈ ఆన్సర్ అక్కడి నుంచి రావాలని మీరు ప్లాన్ చేశారు, కానీ మాకు నిజం తెలియాలి. మిమ్మల్ని వదిలేదు. అయితే ఏదో ఒకటి అబద్ధం చెప్పేస్తే పోద్ది. అబద్ధమా? మీరు చెప్పండి, అది అబద్ధం నిజం మేము ఫిక్స్ అయిపోతాం. యాక్చువల్లీ మా రూమ్కి కంబైన్ స్టడీస్ అని చెప్పి స్టడీ చేయడానికి వస్తూ ఉండేవాళ్ళు అనమాట. నా రూమ్మేట్ ఒక అతను వచ్చిన ప్రతి ఒక్కసారి ఎవరైనా వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు పెన్ ఎత్తుక్కుంటూ ఉంటారు. నేను వాడిని చూస్తాను అనమాట. ఇలా చూసిన వెంటనే వాడు నవ్వుతాడు. అంటే ఎవరైనా వచ్చి పెన్ తీసుకుని వచ్చాడంటే పెన్ కూడా వేస్తూ ఉంటాడు అనమాట. ఒకరోజు పైన అటక మీద వెళ్ళి చూస్తే కనుక అది ఆల్మోస్ట్ 500 పెన్స్ దాకా ఉన్నాయి. సో వాడు ఎక్కడైనా వెళ్ళి బయట సంతకం పెట్టినప్పుడల్లా ఓ పెన్ను తీసుకొచ్చేయడం. సో అట్లా చేసాడు. పెన్ను దొంగతనాలు చేసాడు అనమాట, అందరినీ మోసాలు చేసేసి. అది మీ ఫ్రెండ్ కదా? చూశాను కదా. సో అది నా స్టోరీ అనుకోండి. అదే దేవుడా. ఓహో, అంటే సినిమా హీరోలాగా ఫ్రెండ్ స్టోరీ, సొంత స్టోరీ ఫ్రెండ్ అని చెప్పే స్టోరీ అనమాట ఇది. యాక్చువల్లీ నాకు ఇప్పుడు మంచిగా స్ట్రైక్ అయింది. యాక్చువల్లీ చెప్పకూడదు, చెప్పొచ్చు. అమ్మ నాన్న పక్కనే ఉన్నారు. ఇదివరకు నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని. అంటే కొంచెం చదువు స్పాయిల్ అవుతుందని చెప్పి అమ్మ నాన్న బ్యాడ్మింటన్ చాలే అని చెప్పి అనేవాళ్ళు. అమ్మ వాళ్ళకి ఎక్కడ తెలిసిపోద్దు అని చెప్పి నేను పేరు మార్చుకున్నాను. నాది యాక్చువల్లీ పిఎన్ సుధీర్ బాబు కదా, పిఎస్బి నాగేంద్ర అని పెట్టాను అనమాట. సో నేషనల్స్లో ఆడేప్పుడల్లా పేరు పిఎస్బి నాగేంద్ర అని వచ్చేది. ఎవరో కొత్త ప్లేయర్ అనుకుంటూ ఉండేవాళ్ళు జనాలు. అలా అమ్మలకు కూడా తెలిసేది కదా. అప్పుడు ఒక టోర్నమెంట్ అలా ఆడాడనమాట. థ్యాంక్స్. వావ్, వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీ హీరోయిన్ అడుగుదాం. నందిని, మీరు మీ హీరోలా కాకుండా మోసం చేసి పట్టుబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నో, ఎప్పుడు చేయలేదు. అమ్మయ్య, మీకు తెలుగు వచ్చా? నేను రిపీట్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడు చేయలేదంటే చాలా ఏదో సౌండ్ వచ్చింది. యా, ఎప్పుడు చేయలేదు. అబ్బో, తెలిసిలే చేయలేదా? ఆనెస్ట్లీ ఎప్పుడు చేయలేదు. ఐ వాజ్ వెరీ గుడ్ గర్ల్ ఇన్ స్కూల్, కాలేజ్. ఆస్క్ మై ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్. అస్సలు చేయదు, మోసమే చేయదు. బాబాయ్ దేవుడా. రండి కాదు కాదు, నన్ను చూస్తే ఇదే మోసం. ఇప్పుడు చేసారు మోసం వాళ్ళు మిమ్మల్ని. రండి పైకి. అంతే అంటావా? ఒక్క నిమిషం వస్తున్నా. సో అదనమాట. ఇది పెద్ద చెప్పుకునే మోసం కాదు సుధీర్ గారు ఏదేమైనా, కానీ సినిమాలు మాత్రం మీరు మోసగాళ్ళకు మోసగాడు అనిపించేలా బోల్డెన్ చేశారు అనిపిస్తుంది. సుధీర్ గారు చెప్పట్లేదేమో, నాకు కూడా డౌట్ ఉంది. చెప్పేస్తారు మరి. అదేలే, జాగ్రత్త. మరి ఎందుకు అడగడం? ఏదో ప్రయత్నం చేశాం బై. Every time I came on set and started acting with Sir, very, very nervous. He is a master of cinema, and it's a true pleasure to be working with someone who's dedicated